మంచి విద్యార్హతలు ఉన్న పెద్ద సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలంటే చాలా మందికి భయం. అందరిలోకి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడాలంటే చెప్పలేనంత బెరుకు. గ్రామీణ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారం అందించడంతో పాటు ఉద్యోగాలందించే సాఫ్ట్వేర్ కోర్సులను కాలేజీ పిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు కృషి స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న శ్యామలారెడ్డి. ఎవరికన్నా పిల్లోళ్ళకి బాగా చదివించాలనేది ఉంటుంది. మనీ లేనప్పుడు పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, చదివించలేరు అని. సో అది ఎప్పుడూ బాగా అది నాకు మైండ్లో ఉండేది. సో ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లన్నా హెల్ప్ అనిపించినప్పుడు ఇట్లా దేవుని దయ వల్ల లక్కీగా ఒక గ్రూప్ అనేది మాకు మంచి గ్రూప్ ఫామ్ అయింది. సేమ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు మేము ఒక గ్రూప్గా కలవడం జరిగింది. సో ఇట్లా ఒక్కరమే అంటే ఇంత పెద్ద సంస్థ ఇట్లా నడపాలంటే చాలా ఇబ్బంది అయ్యేదండి. సో మాకు అట్లా గ్రూపు అరవింద్ గారు, రాఘవ గారు వీళ్ళందరూ కూడా ఫామ్ అయ్యారు. మా సిస్టర్స్ కానీ మా ఫాదరు అందరి హెల్ప్ ఉంది. అందరం కలిసి రన్ చేస్తున్నాం అన్నమాట. ఇది శ్యామలారెడ్డి తమ పాపకు స్కూల్లో ఫీజు కట్టేందుకు క్యూలో నిల్చున్నప్పుడు ఓ విషయాన్ని గమనించారు. చాలా మంది తల్లిదండ్రులు 1-2 సార్లు జేబులు తడుముకోవడం, తరచూ డబ్బులు లెక్క పెట్టుకోవడం చూసి ఆమె బాధపడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోయినా చదివించాలని తపన పడే మధ్యతరగతి తల్లిదండ్రుల ఆరాటం ఆమెకు స్పష్టంగా కనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్లే ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే మరి పేదరికం అనుభవిస్తున్న వాళ్ల సంగతేంటి అని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చారు. చాలా మంది పిల్లల్ని చూస్తుంటాము, కష్టపడి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కష్టమైనా కూడా ఏదో ఒక పని చేసి వాళ్ళని చదివిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి చదువుకున్న తర్వాత జాబ్స్ లేకుండా చాలామంది అవస్థ పడుతుంటారు అనమాట పిల్లలు. సో ఆ గ్రూప్ని ఎవరు పట్టించుకోవడం లేదనమాట. ఇప్పుడు మన కాలేజెస్ ఏమంటే ఒక 80% దాకా ప్రిపేర్ చేస్తారండి వాళ్ళకి ఉద్యోగం కోసము. వాళ్ళకి ఉద్యోగం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కంపెనీస్కి వెళ్ళారంటే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఇంకా 20% గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. కాలేజీలో నేర్పించిన దానికి తర్వాత కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసేదానికి 20% దాకా గ్యాప్ ఉంటుంది. సో ఆ 20% గ్యాప్ని ఫిల్ చేసేది ఎవరు అంటే అది సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాలన్నమాట. మన సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తే ఆ 20% గ్యాప్ ఫిల్ చేసినట్టు అవుతుంది. శ్యామలారెడ్డి స్వస్థలం అనంతపురం. ఆమె తండ్రి హనుమంతారెడ్డి ఐజీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగరీత్యా ఒక్కచోట స్థిరంగా చదువుకోలేదు. హోమ్ సైన్స్ కాలేజీలో చదువుకుని అక్కడే రీసెర్చ్ అసోసియేట్గా చేరారు. కానీ పాప పెద్దదవుతున్నా ఆమెకు క్షణం తీరిక దొరికేది కాదు. దాంతో ఉద్యోగం వదిలేశారు. కూతురు పెద్దయ్యాక పేద వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన యువత ఉపాధి పొందే దిశలో సాయం చేయాలన్న ఆలోచన ఆమెలో మెదిలింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించడంతో 3 ఏళ్ల క్రితం హైదరాబాద్లో చేయూత పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఉద్యోగం లేకుండా పిల్లలు అవస్థ పడుతుంటారు కదండి. అది మరి ఇంకా వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మళ్ళీ పక్కదారులు పట్టడం కానీ అట్లా అయిపోతుంది. సో అట్లా కాకుండా మంచి దారిలో నడిపించాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, మంచి జాబ్ వచ్చేటట్టు వాళ్ళని ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో స్థాపించాము. కానీ స్థాపించిన తర్వాత మాకు ఇంకొకటి దీంట్లో అర్థమైంది ఏమంటే అండి, ఇప్పుడు మనము వాళ్ళకి హెల్ప్ చేసి ఎట్లయితే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేసిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోరు అనమాట పక్కకి. వాళ్ళు ఉద్యోగం రాని పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో అంటే ఆ యాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతుంది వాళ్ళకి. సాధారణంగా వ్యవసాయ కుటుంబాల్లో ఎవ్వరూ పెద్దగా చదువుకోరు. ఆ ఇంటి నుంచి ఒక అమ్మాయో అబ్బాయో చదువుకుంటే వాళ్లకు ఉద్యోగం విషయంలో కుటుంబ సభ్యుల నుంచి దిశానిర్దేశం లభించదు. ఇంటి నుంచి డబ్బు తీసుకుంటూ నగరాల్లోని గదుల్లో అద్దెకు ఉండి కోచింగ్ సెంటర్లలో, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లలో చదువుకునే వారికి అంతంత మాత్రం సహకారమే అందుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడడం కష్టమవుతుంది. అలాంటి వారికి చేయూతనివ్వాలనుకున్నారు శ్యామలారెడ్డి. ఫస్ట్ ఎలా అనుకున్నా అంటే అందరిలాగా ఏదో ఇన్స్టిట్యూట్ వచ్చి జాయిన్ అయితే ఏమవుతుంది, పెద్ద మనకేమో ప్రాబ్లం ఉంటుందా అని జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఇన్స్టిట్యూట్ అంటే ఇలానే ఉండాలి. అసలు ఇన్స్టిట్యూట్ కాదు, మనం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లాగానే వస్తాం. జాయిన్ అయిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే చాలా బాగుంది. 100% మాత్రం రిజల్ట్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ అంటున్నాయి, కానీ ఫస్ట్ అయితే స్టడీ కావాలి. అదైతే ఇక్కడ చాలా 100% వస్తుంది. ఎలా అంటే సబ్జెక్ట్ అయితే పక్కా వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. మాకు ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుంది, డెబేట్ ఉంటుంది. ఎలా అంటే పార్టిసిపేట్ చేయగలుగుతాం. ఇప్పుడు జాబ్ వచ్చినందుగా కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అయితే ఇక్కడ అన్నీ A to Z, స్టడీ పర్పస్ అయినా, కమ్యూనికేషన్ పర్పస్ అయినా, అన్ని పర్పస్ అయినా
అది చాలా బాగుంటుంది ఇక్కడ. నేను ఇక్కడ అసలు నాకు ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనేది తెలీదు. పేపర్లో చూసి మా మదర్ ప్రిఫర్ చేశారు. తను చెప్పిందా నేను జస్ట్ చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడ ఆ కమ్యూనికేషన్, శాప్, టెస్టింగ్ టూల్స్, ఇంకా ఫర్దర్గా ఇంకా కోర్సెస్ చెప్తాము అన్నారు. బట్ వితౌట్ ఫీ అన్నమాట. ఐఎమ్ వెరీ ఇంప్రెసివ్. అందులో భాగంగానే డాటావేర్ హౌసింగ్ లాంటి సాఫ్ట్వేర్లని వాళ్లకు నేర్పించారు. కానీ ఆ ఒక్కటే నేర్పిస్తే సరిపోదని భావించి ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. అలా కృషి అనే ప్రాజెక్టుని ప్రారంభించారు. మనీ పే చేసినా ఇంత పర్ఫెక్ట్గా క్లాస్ అనేది జరగదు. మనం ఈవెన్ ఒకవేళ రాంగ్ చెప్పినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ పోతుంది. మనం రాంగ్ చెప్పినా మేడం దాన్ని కరెక్ట్ చేసి చెప్తారు. ఆ కరెక్ట్ చేసేటప్పుడు ఎలా అంటే మనం చేసిన తప్పు కూడా ఇది ఎప్పుడైతే యూజ్ చేయాలి వర్డ్ని అనేది కూడా చెప్తారు. బయట ఇన్స్టిట్యూట్లో ఇలా చెప్పడం అనేది ఉండదు. ఉచిత కోర్సుల కోసం ఆర్థికంగా చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో ఎంపిక చేస్తారు శ్యామలారెడ్డి. అలా ఎంపిక చేసిన యువతకు రోజులో 2 గంటలు శాప్, డాటావేర్ హౌసింగ్, టెస్టింగ్ టూల్స్ లాంటి సాఫ్ట్వేర్ కోర్సులను నేర్పిస్తారు. మిగిలిన సమయంలో ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస తరగతులు ఉంటాయి. ఇవన్నీ నిపుణుల సహాయంతో ఉచితంగా నేర్పిస్తారు. అంతేకాదు, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వివిధ సంస్థల్లో హెచ్ఆర్ నిపుణుల ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఇంకా ఏ అంశాల్లో మెరుగుపడాలో పరిశీలించి వాటిని అధిగమించేలా సూచనలు చేస్తారు. ఇవి నిజమైన ఇంటర్వ్యూలను పోలి ఉండడం, అక్కడి హెచ్ఆర్లే చేయడం వల్ల ఇక్కడికొచ్చే విద్యార్థుల్లో సహజంగానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఒక 40% పిల్లలకి ఇప్పించగలుగుతున్నామండి జాబ్స్. సో దాన్ని ఆ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకొని అందరికీ ఇప్పించగలిగే స్థితికి ట్రైనింగ్ పెంచాలని, క్వాలిటీ ఇంకా పెంచాలని చూస్తున్నాము. ఇంకా అదొకటే కాకుండా ఇంకా వేరే విమెన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నామండి. విమెన్ ఎంపవర్మెంట్ మీద చేయాలని అది కూడా ప్లాన్ చేస్తున్నామండి. మొదట్లో ఇంగ్లీష్లో మాట్లాడమంటే ఒళ్లంతా చెమటలు పట్టి తడబడిన వారు ఉన్నారు. వాళ్ళిప్పుడు ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కృషి స్వచ్ఛంద సంస్థ ద్వారా 300 మందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. వీరిలో కొంతమంది IBM, TCS, UST టెక్నాలజీ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీరంతా కృషిలో చేరిన పిల్లలకు తమ సంస్థలోని ఉద్యోగ వివరాల్ని అందిస్తున్నారు.